రైతు గాడిద. ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. అతడికి ఒక గాడిద ఉన్నది. ఆ గాడిద అతడికి ఎన్నో పనులు చేసి పెడుతూ ఉండేది. ఆ రైతు ఒకరోజు గాడిదను తోలుకొని పొలానికి వెళ్ళాడు. గాడిదను మేతకు వదిలి పొలం పనులు చేసుకోసాగాడు. పని అయిపోయిన తరువాత చూస్తే గాడిద కనిపించలేదు. దానిని ఎవరో దొంగలించారు. ఆ రైతు నేరుగా గ్రామ చావడి దగ్గరకు వెళ్ళాడు. మీరు పిరికి పందలు, దొంగలు, నేను తెలివి తక్కువ వాడిని అని అనుకుంటున్నారు. నా గాడిదను నాకు ఇచ్చివేయండి, లేకుంటే మా నాన్న చేసినట్లు చేయగలను అంటూ అక్కడి వారిని బెదిరిస్తూ నానా హంగామా చేశాడు. అక్కడ ఉన్నవారిలో గాడిదను దొంగలించిన వాడు కూడా ఉన్నాడు. ఆ హెచ్చరికను వినేవాడు భయపడ్డాడు. తాను దాచిపెట్టిన గాడిదను తెచ్చి రైతుకు అప్పగించాడు. తరువాత రైతుతో, మీ నాన్న తన గాడిదను దొంగలించినప్పుడు ఏం చేశాడు అని అడిగాడు. ఏం చేశాడా? ఇంకొక గాడిదను కొనుక్కున్నాడు అని రైతు అమాయకంగా అన్నాడు. ఆ మాటలు విన్న దొంగ నోరు వెళ్ళబెట్టాడు. నీతి: మంచి మాటలకు లొంగని వారు బెదిరింపులకు లొంగిపోతారు.